వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటేనండి, వీడియో ఇప్పుడు మన ఇంట్లో కాకరకాయలు తెచ్చుకుంటాం కదండి, అవి పండిపోతాయి. అవి పండిపోయినవి ఇదిగో చూడండి, ఇవి పండిపోయినవి ఇలా గింజలు ఉంటాయి కదండి. ఆ గింజలు మనం అండి ఇదిగోండి ఇలాగా మట్టిలో ఇలా గుచ్చేస్తే మనకి అవి మొక్కలు వస్తాయండి. ఒక వారం రోజుల్లో మొక్కలు వస్తాయి. నేను ఈ టబ్లో గుచ్చుతున్నానండి. ఇవి నేను ఇలాగే చాలాసార్లు పెట్టానండి, మొక్కలు వచ్చినాయి. అవి కాయలు కూడా కాసినాయండి. ఇప్పుడు కాయలు కాస్తేనే ఆ కాయ పండిపోతేనే నేను పెడుతున్నానండి. మేము కాకరకాయలు కొనుక్కో అవసరం లేదండి. చూసారా, మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అంటే నాకు చేతిలో కెమెరా ఉంది కదండి, అందుకని సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఏమీ అనుకోకండి. ఇలాగండి, ఇలా వేసేసి నీళ్లు చల్లేస్తే ఈ వారం రోజుల్లో మొక్కలు వస్తాయండి. చక్కగా పెరుగుద్ది. దీనికి ఏదన్నా సపోర్ట్గా తాడు ఏదన్నా వేసి ఇలా పైకి కడితే తీగ చక్కగా వచ్చేస్తాయండి. ఇదండి, ఇంతేనండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మనం కుండీలోనైనా వేసుకోవచ్చు. మనం బియ్యం కడిగిన నీళ్ళు, మామూలుగా కూరగాయ తొక్కులు అవన్నీ వేసేస్తూ ఉంటే చాలా బలం వస్తుందండి వాటికి. అప్పుడు మనకి మంచిగా కాయలు వస్తాయండి. షేర్ చేయండి, లైక్ చేయండి.